హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. మనకి ఇప్పుడు బాగా ఆకలిస్తుంది అనుకోండి, ఏం చేయాలి? త్వరగా అయిపోయే రెసిపీ నేను చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ, పాతకాలపు నాటి రెసిపీ. ఇక ఒక 4 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి రోట్లో వేసేసుకోవాలి. చింతకాయ పచ్చడి. ఇది చింతకాయ ముడి చింతకాయ పచ్చడి అనమాట. అంటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అది మా ఊర్లో తీసుకొచ్చా నేను, చింతకాయ పచ్చడి. ఇంకా ఎంత కూరలు ఉన్నా కూడా మనకి ఒక ముద్ద పచ్చడితో తింటే గానీ సాటిస్ఫాక్షన్ అవ్వదనమాట. 4 పచ్చిమిరపకాయలు కడిగి ఇందులో వేసాను కదా. సో ఇంకా చింతకాయ రోట్లో ఎలా నూరుతాను అనేది నేను మీకు చూపిస్తాను. కరెంటు పోయింది, ఎంతకీ రావడం లేదు. కరెంట్ వచ్చాక చేద్దాం అనుకుంటే ఆకలి అయిపోతా ఉంది. అసలు యాక్చువల్గా వేరే విధంగా చేద్దాం అనుకున్నా చింతకాయ పచ్చడి, మీకు వీడియో చేసి చూపెడదాం అనుకున్నా కానీ ఇక కరెంటు పోయింది, ఆకలి వేస్తుంది. ఫాస్ట్గా ఎలా చేయాలనేది చూపిస్తాను. రోజు చిన్న ఎర్రగడ్డ అంటారు, ఆనియన్. ఇంగ్లీష్లో ఆనియన్, తెలుగులో ఎర్రగడ్డ అంటారు. ఒక ఎర్రగడ్డ ముక్క కట్ చేసి పెడతాను. ఎర్రగడ్డ 4 ముక్కలు చేసి పెడతాను. సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? పచ్చడి నూరాలి కదా. మీకు రోట్లో ఎలా నూరాలి అనేది నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసాను. కరెంట్ లేదు, కొంచెం మీకు డల్గా అనిపించవచ్చు వీడియో, కానీ ఆకలి వేస్తుంది కాబట్టి కంపల్సరీ దాన్ని చేసుకోవాలి. కొంచెం రాళ్ళ ఉప్పు, ఎందుకంటే చింతకాయలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటాం కాబట్టి రాళ్ళ ఉప్పు. మనం చిన్న పచ్చడే కాబట్టి పచ్చిమిరపకాయలతోటి ఇలా దంచేసుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ బండ మీద దంచుతున్నాం కదా, ఏం కాదు, పచ్చిమిరపకాయలే కదా, మెల్లగా దంచుకోవాలి. కిమ్మేయకుండా మెల్లగా. రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వచ్చేస్తుంది మిక్సీ కంటే కూడా. ఈ పచ్చిమిరపకాయలు పచ్చి వాసన ఎంత బాగుంటుందో, ఉప్పు, తెల్లగడ్డ. ఆకలి బగ అంటుంది. తెల్లగడ్డ కూడా వేసేస్తున్నా. కరెంట్ వచ్చేసింది. మీకు పచ్చిమిర్చి కూడా మంచిగా కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ 4 పచ్చిమిరపకాయల్లోకి కొంచెం మనము చింతకాయ తొక్కు వేసుకోవాలి. 50 రూపాయలు అండి చింతకాయ తొక్కు, మా ఊర్లో తీసుకొచ్చాను. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వలేదు. ముడి చింతకాయ పచ్చడి అంటారు అనమాట దీన్ని. వేస్తున్నా, ఇంకొంచెం వేస్తాను, ఒకవేళ కారం ఉందేమో. చాలండి, బస్ సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతకాయ కూడా వేసుకొని నూరుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఆకలైనప్పుడు మనం చేసుకోవాల్సిన పనులు అనమాట, ఈజీగా. ఇదొక్క పచ్చడి ఉన్నా చాలండి. అసలు నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, అసలు వేడి అన్నంలో. మన గృహలక్ష్మి ఛానల్లో అన్ని ఈజీ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ని, మీరు కూడా డ్యూటీ నుంచి రాగానే ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలని నేను చూపిస్తూ ఉంటాను. పచ్చడా మజ్జా కన్నా చింతకాయ. అంటే పచ్చిమిరపకాయలు కొంచెమే ఉన్నాయి, ఉన్న వరకే నేను పచ్చడి చేసుకున్నా. చింతకాయ పచ్చడి. ఈ రోలు పని పక్కకు పెట్టేస్తా, తర్వాత కడిగేస్తా. ఎందుకంటే ఆకలి అవుతా. ఫస్ట్ అన్నం తినేసేయాలి, తర్వాత అన్ని పనులు చేసుకుంటాను. టైం లేట్ అయిపోయింది అన్నం తింటాము. కరెంటు పోయింది కదా, వచ్చాక చేసుకోవచ్చులే అని
ఇక ఫోన్ చూసుకుంటే కూర్చున్న బాను కలెక్షన్, అమరు కలెక్షన్, ఆర్నమెంట్స్ పిచ్చి కదా. ఆర్నమెంట్స్ అంటే బాగా చూస్తుంటా ఖాళీ ఉన్నందని. అయిపోయిందేనండి. ఆనియన్స్ అండ్ చింతకాయ, పచ్చిమిర్చి వేసాను కదా. మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయని నేను అనుకుంటున్నాను. పచ్చడి బా, నెయ్యి వేసుకోనండి. వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. కొంచెం అన్నంలో నెయ్యి వేసుకోవాలి, కొంచెం అన్నంలో నెయ్యి వేసుకోకుండా కూడా ఆ స్పైసీ అనేది మనం టేస్ట్ చేయాలి. చింతకాయ పచ్చడి రెడీ అయింది కదా. ఇప్పుడు అన్నం పెట్టుకొని చూస్తాను. వేడి వేడి రైస్ పొగలు వస్తూ ఉంది. వేడి వేడిగా వేడి వేడి రైస్ అండి, పొగలు వస్తూ ఉంది కదా. పొగలు వస్తుంది. చింతకాయ పచ్చడి ఫస్ట్, పచ్చి చింతకాయ పచ్చడి వేసుకున్నా. ఇవన్నీ పాతకాలం రుచులు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ పచ్చి మిరపకాయల టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది చింతకాయలో. ఆకలి కూడా దంచి కొడుతుంది ఈ అన్నం తినంగానే. అది తింటుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. చింతకాయ సూపర్ అంటే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా వేడి వేడి అన్నంలో ఈ చల్లని క్లైమేట్కి చింతకాయ పచ్చడి వేసుకొని తింటుంటే అమృతమే నిజంగా. ఇలా పచ్చిమిరపకాయ తొక్కులు కనిపించినా కూడా అవి కూడా అన్నంతో పాటు నవ్వుతుంటే భలే టేస్ట్ ఉంటాయి. సూపర్ టేస్ట్ అండి. మధ్య మధ్యలో పచ్చి ఆనియన్ తగులుతూ, పచ్చిమిరపకాయలు తగులుతూ చింతకాయ పచ్చడి అనేది అదర్స్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చింతకాయ పచ్చడి లేకపోయినా కూడా షాపులలో ఉంటుంది, తెచ్చుకొని ఈ చలికాలంలో హ్యాపీగా ఎంజాయ్ చేయండి చింతకాయ పచ్చడితో. చింతకాయ పచ్చడి చాలా రకాలు చేయొచ్చండి. క్యాబేజీ కూర, పల్లీలు వేసి, నువ్వులు వేసి, దోసకాయ వేసి చాలా చాలా రకాలు చేసి చింతకాయ పచ్చడి. నేను అన్ని రకాలు చూపిస్తాను మీకు ఈజీగా. తప్పకుండా చింతకాయ పచ్చడి ట్రై చేస్తారని కోరుకుంటూ, ఇలాగే మంచి మంచి ఈజీగా వంటలు నేర్పిస్తాను మీ అందరికీ కూడా. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. మరి క్యాబేజీ కూరతో కూడా లాగిచ్చేయాలి, ఆకలి అవుతా ఉంది. బాయ్ బాయ్.